హాయ్ అండి. చిన్న పాప కోసం అత్తయ్య కాటుక తయారు చేస్తున్నారు. చిన్న పిల్లల కంటికి కాటుకుంటే చాలా అందంగా కనిపిస్తారు కదండి. అలాగే వాళ్ళకి ఎటువంటి దిష్టి కూడా తగలకుండా ఉంటుందన్నమాట. దీనికోసం అయితే ఒక వెల్లుల్లి రిబ్బన్ తీసుకొని ఇత్తడి ప్లేట్ అయితే చక్కగా రబ్ చేసుకోవాలండి. ఇలా దీపపు కుందులు అయితే ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ, లేదంటే నెయ్యి కానీ ఇలా మూడిట్లో ఏదో ఒకటి వేసుకొని దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఏదైతే వెల్లుల్లిపై రెబ్బ రాసాం కదా, ఆ ప్లేట్ ని ఒక 2 గ్లాసుల సహాయంతో దీపపు కుందుకు తగిలేలాగా అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా చక్కగా ప్లేట్ కి అయితే ఆ దీపం అనేది తగులుతూ ఉండాలండి. మన పాతకాలంలో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఇదే విధంగా నేచురల్ గా కాటుకైతే తయారు చేసుకొని పెట్టేవాళ్ళనమాట. ఈ కాటుక వచ్చేసి ఒక 2 గంటల్లో రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా చక్కగా రెడీ అయిపోయింది అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా ఒక వైట్ పేపర్ లోకి అయితే తీసుకోవాలండి. ఒక స్పూన్ తో కానీ, ఒక చాకుతో కానీ ఒక వైట్ పేపర్ లోకి కాటుకంతా తీసేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న బౌల్ లో కానివ్వండి, ఒక గ్లాస్ లో కానివ్వండి, ఈ కాటుకంతా కూడా వేసేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి కాటుకైతే రెడీ అయిపోతుంది అనమాట. చిన్న వాళ్ళే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా ఈ కాటుకైతే పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, కాటుకైతే చాలా చక్కగా రెడీ అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.